యేసు క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ప్రభు తన కృపచేత మరి సిలువ ధ్యానములలో మరి ఒక్కొక్క దినము ప్రభు సన్నిధిలో మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, మనము మన ఆత్మీయ జీవితాలలో ఒక నూతన వరవడిలో దేవుని వైపు మనము నడిపించబడట కొరకై ఒక చిన్న సమయాలను ప్రభు మనకిచ్చారు. కొద్ది సమయము, వాస్తవానికి ఈ గంట ప్రార్థనలో ఒక్కొక్క విషయాలను దేవుని సన్నిధిలో వినుట కొరకై ప్రభు ఇటు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. కాబట్టి ఈ దినము ప్రభు తన కృపచేత ఎన్నో రోజయ్యా అంటే 14వ రోజుని ప్రభు మనకిచ్చారు. కాబట్టి ప్రత్యేకంగా మన ప్రియులు విజయానంద్ గారు ఈరోజు పుట్టినరోజు స్పీక్లో వచ్చింది. అలాగే వారిని యొక్క సంఘముగా మన సంఘ పరిచర్యలో వారికి మనందరి తరపున హ్యాపీ బర్త్డే వారికి తెలియపరుస్తున్నాను. చెప్పలు కొడదాం అందరము. దేవుడు ఈ సంవత్సర కాలంలో ఆ బిడ్డకి ఆర్థికముగాను, ఆత్మీయముగాను, ఇదిగో శారీరకముగాను దేవుడు బలపరుచునుగాక. దేవుడు స్థిరపరిచి ఉన్నతమైన ఆలోచనలతో దేవునిలో ముందుకు దేవుడు కొనసాగింప చేయునుగాక. కాబట్టి వారి కోసమై ప్రార్థనలో మనము జ్ఞాపం చేసుకుందాం. మంచిది. ప్రభు తన కృపచేత ఈ చక్కటి సమయాలను దేవుడిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఒక దినము, ఒక గంట, అదిగో కొంత సమయము గడపటం అనేది ఎంతో గొప్ప మనకు ఆశీర్వాదకరం. ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో మనము వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవునికి స్తోత్ర. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే ఈ 14వ రోజున ప్రభు మనకిచ్చిన అంశము మంచి కాపరి అనేటువంటి అంశములో కొన్ని మాటలు మనం ఈ దినాన మనము ధ్యానం చేసుకుందాం. కాపరి ఉన్నారు, ప్రధాన కాపరిగా ఉన్నారు, ఇంకా మంచి కాపరి అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినమున ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క వచనములు చూస్తే నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమును పెట్టును. దేవునికి స్తోత్ర. గొర్రెల కొరకు ప్రాణం పెడతారు. గొర్రెల కొరకు అదిగో ఏదైనా త్యాగాన్ని చేయడానికి మంచి కాపరిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. చెడ్డ కాపరి ఉన్నాడు, మంచి కాపరి ఉన్నాడు. మంచి కాపరి అనే మాట ప్రభులోనే మనం చూస్తాం, ప్రభు అయిన యేసయ్యలోనే మనం చూస్తాం. మంచి కాపరి అనే మాట ఆయనలోనే మనకు దొరికింది. కాబట్టి ఇక్కడ మంచి కాపరి అనే మాట ఇక్కడ మొదటిది అదిగో మంచి కాపరి తన ప్రాణాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. మొదటిది ఇక్కడ మనం చదువుకుంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. 53:5 వాక్యము. మన అతిక్రమ క్రియలను బట్టి. కాబట్టి ఇక్కడ ప్రాణమును పెట్టును మంచి కాపరి. అదిగో గొర్రెల కోసము ప్రాణము పెడతాడట. ఏ గొర్రెల కోసమయ్యా అంటే ఇదిగో అంటున్నాడు కదా, మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత
కనుక ఏ స్థితిలో మనం ఉన్నామంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే, అతిక్రమము చేసిన రీతిలో ఇదిగో మనలో అవిధేయత ఉండగా, మనలో పాపం ఉండగా, మనలో ఈ విధమైనటువంటి అదిగో మరి చెడ్డ క్రియలు ఉండగా, నీ కోసము నా కోసము మనందరి కోసము ఆయన తన ప్రాణమును అర్పించాడు. దేవునికి స్తోత్ర. ఏ మంచి లేదు అంటాడు, తల నుంచి పాద వరకు ఎక్కడైనాను కొంచెమైనాను మంచి లేదు, మనకు స్వస్థత లేదు. కనుక అలాంటి వారి కోసమై, మంచి వారికి మంచి అనేది కాదు ఇక్కడ. ఇదిగో మనము అతిక్రమ క్రియలు ఉన్నాయి, మనలో అవిధేయతలు ఉన్నాయి, మనలో పాపం ఉన్నది, మనలో అనేకమైన శాపం ఉన్నది. దీని విషయములలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, అంతే, తన ప్రాణముని పెట్టాడు. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మనము చూస్తున్నాము. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం అర్పిస్తాడు. యేసయ్య మన పాపముల విషయంలో కూడా అదే ఆయన చేసిన విధానము ఇక్కడ మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అదిగో మరి అందుకోసమే యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడు. ఎంత ప్రేమ తెలుసు ఆయనకి. అంటాడు, అదిగో అక్కడ ఉన్నటువంటి ఇర్మియా గ్రంథము ఇక్కడ ఒక ఆయన ప్రేమ చేతనే ఈ యొక్క అదిగో మరి అంత త్యాగమును చేసి ఉన్నాడు. అంటాడు 31వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, యెహోవా వాక్కిదే, ఈ కాలమున ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నారు. నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు ప్రజలై ఉండాలి, నేను వారి కోసమై ఇంతగా త్యాగం చేస్తానంటాడు. ఎంత అంటే కంటిన్యూ చేస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి. ఈరోజున దేవుని బిడ్డలారా, దేవుని దయ, దేవుని ప్రేమ మనల్ని చూస్తూ ఉంది. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడయ్యా అంటే, అతిక్రమములు పాపం వల్ల వచ్చే జీతము మనం మరణించాల్సిన రీతిలో ప్రభు అక్కడ దయ మన మీద చూపించాడు. అదిగో అక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉన్న, ఖడ్గమును తప్పించుకొని వారే జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నందునట్లు నేను వెళ్ళుచున్నాననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో, దేవుని ప్రేమ ఏంటో తెలుసా? శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? అదిగో అది ఎప్పుడు ఉండే ప్రేమ. దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఎదుగో కొంతకాలం ఉండి కొంతకాలం పోయేది కాదు. కొంతకాలం ఉండి కొంతకాలము ఆయన అదిగో తీసివేసుకునేది కాదు. మనుషులు అలాగ ఉండొచ్చేమో, మనుషులు అలాగ ఆలోచన చేయొచ్చేమో, ఎదుగో మరి అలాగంటి ఆ పరిస్థితుల్లో మనుషులు ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ చేతనే నన్ను అందుకోసమే కంటిన్యూ చేద్దాం అక్కడ అంటున్నా. కనుక విడువక, ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడు అంటే, ఇదిగో మరి నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాతాళానికి వెళ్ళడానికి ఇష్టం లేదు, నరకాన్ని తప్పించడానికి నీకోసము నా కోసము తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. అందుకోసమే మొదటిది మంచి కాపరి తన ప్రాణమును అర్పించాడు. దేవునికి స్తోత్ర. రెండవదిగా మనం చదువుకుంటే, మంచి కాపరి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 10వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. జీతగాడు ఉన్నాడట. కాపరే వేరు, జీతగాడు వేడు. జీతగాడే గనుక గొర్రెలను గుచ్చి లక్ష్యము చేయక పారిపోవును. ఏదైనా గొర్రెకి అపాయం వచ్చినప్పుడు, గొర్రెకైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా గొర్రెకి కష్టం వచ్చినప్పుడు, ఇదిగో వాటిని లక్ష్యం చేయడట, వాటి మీద లక్ష్యాన్ని, వాటి మీద శ్రద్ధను చూపడట, వాటి మీద ఆలోచన పెట్టడట, వాటిని పరామర్శించాలని, వాటిని చూడాలని ఉండదట. ఏం చేస్తాడంటే పారిపోతాడట. ఏసయ్య అలాగ పారిపోతే ఇవాళ మన పని, నీ పని, నా పని
అలాంటి ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఆదరిస్తూ ఉన్నాడు, లక్ష్య పెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను చూచే దేవుడు. అదిగో అలాగు నాయన, అదిగో ఆ మాట అంటున్నాడు కదా, ఎరుగును అనే మాట. 2 తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 2 తిమోతి రాసిన పత్రిక అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అది ప్రభు అంటే తన వారిని ఎరుగును. నిన్ను ఎరుగినటువంటి దేవుడు ఆయన, తన వారిని ఎరుగును. ఎరిగిన దేవుడు ఆయన. నాకు నన్ను నా గురించి ఆయనకి తెలుసు అంటే తెలుసు. నీ గురించి ఆయనకు తెలుసు, నీ పరిస్థితులు ఆయనకు తెలుసు. నీ కోసము ఆయన ఏమైతే మేలులు, ఏమైతే ఉపకారములు సిద్ధపరచి ఉన్నాడో ఆయనకు తెలుసు. ఏమైతే కష్టాల్లో ఉన్నావో ఆయనకు తెలుసు. ఏమైతే బాధల్లో ఉన్నావో ఆయనకు అవన్నీ తెలుసు. ఆయన తన వారిని ఎరుగును. రెండవది అక్కడ మనం చూస్తున్నాం, అదిగో ఆయన తన గొర్రెలను ఎరిగినటువంటి దేవుడు. అందుకోసమే ఆయన అంటాడు, ఎహెజ్కేలు గ్రంథము 34:11 అంటాడు. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి. అది దేవునికి స్తోత్ర. ఎక్కడ ఉన్నదో గొర్రె ఏం చేస్తుందో కనుగొంటాడట. తప్పిపోయినప్పుడు, అదిగో దూరం అయినప్పుడు, లేకపోతే గాయమైనప్పుడు ఆయన పట్టించుకోకుండా ఉండే ఆయన. ఒక ఆయనకి గొర్రెలు 100 ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో రోజు మేపుకుంటా వస్తూ ఉన్నాడు. అయితే రోజు లెక్క పెట్టుకుంటా ఉన్నాడు. 100కు 100 వస్తున్నాయి. ఒకరోజు అన్ని లెక్క పెడితే 99 వచ్చింది. ఒక గొర్రె మాత్రం తప్పిపోయి, ఎక్కడ తప్పిపోయిందో అని, అదిగో పోతే పోయిందిలే, ఒక గొర్రె కదా అని, అదిగో మిగతా 99తో సర్దుపోలా. అదిగో ఆ గొర్రె కోసమే 99ని వదిలిపెట్టేసి ఆ గొర్రె కోసం ఎదుగుతానికి వెళ్ళా. ఎక్కడెక్కడ పగలు మేపాడు, ఏ యొక్క అదిగో అరణ్యములో, ఏ గుట్ట మీద, ఏ యొక్క పర్వతాల మీద, ఏ యొక్క ముండ్ల పొదలలో, ఎక్కడైతే లోయలలో మేపాడు, ఆ ప్రాంతం అంతా ఎదిగాడు. ఎదిగి అలాగ చూస్తా ఉన్నా. దొరకనప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నా. ఇంకెక్కడుందో, ఏ అపాయములో చిక్కుకున్నదో, ఏ బాధలలో చిక్కుకున్నదో అని అలాగే ఎతుకుతూ ఉండగా, అది చిక్కబడిన రీతిలో ఒక చోట దొరికినప్పుడు దానికోసం వెళ్ళాడు. పట్టుకున్నాడు, దాన్ని చూశాడు, దాన్ని పట్టుకొని అదిగో అలాగున మేడ మీద వేసుకొని అదిగో తన వారితో చెప్తున్నా, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. దేవునికి స్తోత్ర. వాని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టు పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. దేవునికి స్తోత్ర. మంచి కాపరి తన గొర్రెలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. అలా మంచి కాపరి ఏం చేస్తాడట, తన గొర్రెలను నడిపిస్తా, పేరు పెట్టి పిలుస్తాడట. ఇదిగో నీవు నా కుమారుడువు, అదిగో నీవు నా కుమార్తెవు, నేను ఆయన పేరు పెట్టి పిలిచినటువంటి వారు. యెషయా గ్రంథములు అంటాడు కదా, ఇదిగో పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్ర. పేరు పెట్టి పిలిచాడట. ఈరోజు నీ పేరేంటో నా పేరేంటో ఆయనకి ఆ యొక్క అదిగో మరి ఎరుకో ఆ ప్రాంతంలో వెళుతూ ఉన్నప్పుడు, అదిగో ఆ యొక్క జక్కయ్య చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు, ఆ స్థలంకి వచ్చినప్పుడు పేరు పెట్టి పిలిస్తే కిందకి దిగొచ్చాడు. కనుక పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆయన నిన్ను నన్ను ఎరిగిన దేవుడు. ఆయనట నడిపిస్తాడట, తన వారిని నడిపిస్తాడు. ఎదుగో ఎలాంటి పరిస్థితులలో నడిపిస్తాడయ్యా అంటే అంటాడు. కీర్తనలు 23 మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. ఆహారమును, మంచి నీటిని, మంచిగా ఇదిగో మరి నీకు కావలసినంత కూడా ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాపరికి కావాల్సింది మంద, అదిగో గొర్రెలు మంచిగా ఉండాలని. దేవునికి స్తోత్ర. కాబట్టి అందుకోసం ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యములో, ఎహెజ్కేలు గ్రంథము 34:13 వచనములు అంటాడు కదా. 34:13 ఆయా జలములలో నుండి
ఆయన తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటిని స్వదేశములోనికి వాటిని పర్వతముల మీదను వాటిని మేపుదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. దేవునికి స్తోత్రా. ఎక్కడెక్కడ మేత ఉందో, ఎక్కడెక్కడ దేవుని వాక్యం ఉందో, ఎక్కడెక్కడ నీకు బలం కావాలో, ఏ విధమైన బలంగా ఉండాలో, ఎలాగ నిన్ను అదిగో మరి ఆరోగ్యవంతుడిగా ఉంచాలో ఆయనకి తెలుసు. అందుకోసమే మనకట అదిగో ఎత్తైన పర్వతాల దగ్గరను ఎక్కడైనా ఉందో అవన్నిటిని చూపించుకుంటూ తీసుకొస్తాడట. ఒక్కొక్కసారి ఎత్తైన పర్వతాలు, ఎత్తైనటువంటి చోటికి ఉన్నత అనుభవాలలో నడిపిస్తాడు. ఉన్నతమైన లోయ అనుభవంలో చూపిస్తాడు. ఇవన్నీ మనల్ని నడిపిస్తానే ఉంటాడు. ఎక్కడ మనల్ని వదిలిపెట్టి ఆయన కాదు. గొర్రెల కాపరి. ఒకటి ఆయన మంచి కాపరి, తన ప్రాణాన్ని పెట్టాడు. రెండవది ఆయన తన వారిని ఎరిగినటువంటి వాడికి ఉన్నాడు. మూడవది ఆయన నడిపిస్తాడు. ఆయన నిన్ను నన్ను నడిపించుకుంటానే ఈరోజు ఈ రీతిగా ఉంచాడు. ఆయన నడిపించకపోతే తప్పిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ఏమైపోతామో, ఏ శత్రు చేతులకు వెళ్ళిపోతావో, ఏ యొక్క సాతాను యొక్క అదిగో ఆ యొక్క లోకములో వెళ్ళిపోతావో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ జారిపోతావు ఎవరికి తెలియదండి. దేవుని బిడ్డలారా, అందుకోసమే నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి అక్కడ ఆ మాటను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నాలుగవదిగా మనం చదువుకుంటే, నాలుగవదిగా యోహాను సువార్తలో 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుందాం. జీతగాడు అన్నాడు. జీతగాడు. కొన్ని కాపరులు ఉన్నారు, వారికి దేనితో ఉన్నారంట, వాళ్ళు జీతానికే ఉన్నారు. వారికి కావలసినంత జీతమే, వారికి కావలసినంత డబ్బే, వారికి కావలసినంత ఆదాయమే. కానీ జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలకి ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, ఏదైనా ఆపద వచ్చిందనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో వదిలిపెట్టి పారిపోతాడంట. కానీ ఇక్కడ నాలుగవది, మంచి కాపరి ప్రమాదాల నుండి రక్షిస్తాడు. దేవునికి స్తోత్ర. ప్రమాదాలు వస్తాయి, గొర్రెలకు ప్రమాదాలు వస్తాయి, దేవుని బిడ్డలకు ప్రమాదాలు వస్తాయి, దేవుని నమ్ముకున్న బిడ్డలకు ప్రమాదాలు వస్తాయి. ఏదో ఒక రకమైన ఆపద, ఏదో ఒక రకమైన కష్టము, ఏదో ఒక రకమైన హింస, ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే దేవుడు వదిలిపెట్టడు. దేవునికి స్తోత్ర. గొర్రెల కోసమే కనిపెట్టుకునే ఉంటాడు. గాయములు కట్టుట కొరకై, బలపరచుట కొరకై, ఆదరించుట కొరకై, రక్షించుట కొరకై వెంట ఉంటానే ఉంటాడు ప్రభు. ఆయన మనం వదిలిపెట్టి ఉండడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ అంటాడు 23 కీర్తన 4 అంటున్నాడు కదా. 23 కీర్తన 4 వాక్యము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అదిగో ఒక్కొక్కసారి దావీదు వెళ్ళిన అనుభవం ఏంటో తెలుసా? అదిగో గాఢాంధకారము, చీకటి. ఈ రోజున చీకటి అనుభవంలో ఉంటున్నావేమో, చీకటి అనుభవంలో నడుస్తున్నావేమో, చీకటి అయినటువంటి పరిస్థితులు ఎరిగి ఉన్నావేమో, రుచి చూస్తున్నావేమో, సమస్యలతో ఉన్నావేమో, ఇబ్బందులలో ఉన్నావేమో. అయినను దావీదునకు తోడుగా ఉన్నట్లు నీకును నాకును దేవుడు తోడుంటాడు. దేవునికి స్తోత్ర. తన వారి వెంట ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టి ఉండే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్నిస్తంభము గాను వెంట ఉన్న ఆయన నడిపించిన దేవుడు, ఆదరించిన దేవుడు, వారిని పోషించిన దేవుడు, ఏ ప్రమాదము రాకుండా కాపాడుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్ర అనే మాటను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎదుగు అంటాడు. ఆ మాట మనం చదువుకున్నప్పుడు ఇక్కడ 34 యెహెజ్కేలు గ్రంథంలో 34:11 అంటాడు ఒక మాట. 34 యెహెజ్కేలు గ్రంథం 34:11 ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నేను నా గొర్రెలను వెతికి కనుగొందును,
తమకు ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని శ్రమలలో ఉన్నా, ఎక్కడెక్కడ చిక్కుకున్నా, కానీ వాటి విషయంలో దేవుడు చేసే మేలేంటో తెలుసా? నిత్య జీవం. వాటి కోసము నిత్య జీవము ఇస్తున్నాడట. అందుకోసమే నేను నా గొర్రెలకు నిత్య జీవం ఇస్తా. అందుకోసమే యోహాను సువార్త 3:16 చెప్పాడు. ఆ నిత్య జీవం ఎలాగా అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు యేసయ్య సిలువలో తన ప్రాణమును పెట్టినట్లుగా, తన ప్రాణమును పెట్టి నీ కోసము నా కోసము నిత్య జీవము తన మరణము ద్వారా నిత్య రాజ్యమునకు వారసులుగా చేశాడు. నశించిపోకూడదని, నష్టం పోకూడదని, నరకానికి పోకూడదని తన ప్రేమను చూపించాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని ప్రేమ ఇదిగో సముద్రముతో పోల్చంటాడు. అదిగో సముద్రము లోతైన కొలవచ్చేమో, సముద్రము ఎలర్పు కొలవచ్చేమో, సముద్రములో ఉన్న అదిగో స్థితిగతులు కొలుచుకుంటావేమో, కానీ ప్రభు ప్రేమను కొలవలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంతగా నేను ప్రేమిస్తున్నాడు, అంతగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, అంతగా నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, అంతగా దేవుడు తన కృప చేత ఈ దినమున మరి నిత్య జీవమునకు వారసులుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే తన కుమారుడు ఇదిగో సిలువలో అదిగో ఆ యొక్క దెబ్బలు తింటము కానీ, అవమానాలు పడటం కానీ, ముళ్ళ కిరీటము ధరించడము కానీ, ప్రక్కల బల్లెముతో పొడబట్టడము కానీ, 3 బ్రేకుల మీద వేలాడటము కానీ ఆయనకి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టమైనది కారణము నీ మీద నా మీద ఉన్న తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. 5వది గొర్రెల కోసం నిత్య జీవం, నీ కోసం నా కోసం నిత్య జీవం. కాబట్టి ఆయన నిత్య జీవములో భద్రముగా ఉండాలి. మరి మరొకసారి, 1 తన ప్రాణాన్ని అర్పిస్తాడు గొర్రెల కాపరి. 2వది తన వారిని ఎరుగుతాడంటే నిన్ను నన్ను ఎరిగినవాడు. ఎక్కడెక్కడ ఎరిగాడట అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా, ఎండలో ఉండగా, అదుగో అలసిపోయిన రీతిలో ఉండగా, ఆదరణ లేని స్థితిలో ఉండగా ఎరిగినవాడు. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు నేను ఉంటుండగా ఎరిగి ఉన్నాడు. 3వది నడిపిస్తాడు ఆయన. ఎక్కడైతే ఇదిగో మరి మనము ఎక్కడైనా పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి కష్టదినాలు ఉన్నా, ఎలాంటి శ్రమలలో ఉన్నా వదిలిపెట్టడు. నడిపించే కాపరి. 4వది ప్రమాదములో నుండి కాపాడతాడు, రక్షిస్తాడు ఆయన. ప్రమాదములు వస్తాయి, గొర్రెల మీదకి ప్రమాదం వస్తాయి, తోడేళ్ళు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. ఆయన రక్షించే దేవుడు, ఆయన రక్షిస్తాడు ఆయన. 5వది తన గొర్రెలకు నిత్య జీవం ఇస్తాడు. యేసయ్య నిత్య జీవం కోసమే ఈ సిలువ ధ్యానం. నీ కోసము నా కోసమే 40 దినాలు ఇదిగో ఆయన పొందిన గాయముల చేత ఇదిగో స్వస్థతను ఇస్తూ బలపరుస్తూ, ఆ గొర్రెలకు బలహీనము కాకూడదని, నిన్ను నన్ను బలహీనమైన స్థితిలో ఉండకూడదని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నా. ఇక్కడ 5 విషయాలను మనం చూస్తున్నాం. అందుకోసమే గొర్రెల కాపరైన యేసయ్యలో మనము నడుచుకున్నాం, యేసయ్య సన్నిధిలో మనం ఉందాం. యేసయ్యలో మనము నడుచుకున్నప్పుడు ఆయన ప్రేమ, ఆయన దయ మన మీద, మన కుటుంబాల మీద నిత్యం ఉంటుంది. కాబట్టి తన కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. మరి మంచి కాపరి అయిన యేసయ్య చెప్పిన మాట, ఆయన గొర్రెలు ఆయన స్వరము వినును. దేవునికి స్తోత్రం. ఆయన స్వరము విని ఆయన మార్గంలో నడుచుకుని నిత్య రాజ్యమునకు వారసులమగుదుము గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచుదాం.